ఒకటే అదే డిమాండ్ అదే హాయి శ్రీనివాస్ గౌడ్ గారు 2-3 సార్లు నాకు గుర్తు చేశారు. నేను శాంక్షన్ అయినందుకు త్వరలోనే మనం పనులు ప్రారంభిస్తున్నాం. ఇంకొక వ్యక్తి కూడా మన రామచంద్రపురంలో హైవే గురించి చెప్పినాడు. అది కూడా వాళ్ళతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరిస్తారు. నేను మొన్న ముఖ్యమంత్రి గారికి చెప్పినాను, మా మెదక్ డిస్ట్రిక్ట్ ప్రతి ఓల్డ్ మెదక్ డిస్ట్రిక్ట్ కి ప్రత్యేకంగా ఎక్కువ నిధులు కేటాయించాలి. ఎందుకంటే ఇక్కడ మనం పార్టీని ఇంకా బలోపేతం చేసే అవసరం ఉన్నది. సో వారు కూడా నాకు మాట ఇవ్వడం జరిగింది. ఎక్కువ నిధులు మన మెదక్ డిస్ట్రిక్ట్ కి ఇస్తానని చెప్పి వారు ఒప్పుకున్నారు. సో మీ సమస్యలు ఏమున్నాయో అన్ని కూడా 5-6 సమస్యలు తీసుకోండి, అన్ని కూడా చేపించే బాధ్యత నాది. నేను డెఫినెట్లీ మీకు సపోర్ట్ చేస్తానని చెప్పి మరొకటి మన శివానందం చైర్మన్ గారు ఎక్కడున్నాడు, ఈ బాధ్యత ఈ మార్కెట్ కమిటీని ఒక కొత్త రూపు తీసుకురావాలి. ఒక మంచి రూపు తీసుకొచ్చి అన్ని మార్కెట్ కమిటీలో ఒక ఆదర్శమైన మార్కెట్ కమిటీ చేయాలని చెప్పి అన్న చాలా సంతోషం అన్న. మరి అన్న ఈరోజు హ్యామ్ కింద మనం ఏదైతే బాధపడుతున్నటువంటి పటాచేరి శంకర్పల్లి రోడ్ అయిపోయింది. అన్న నోట్ నుంచి చెప్పినా మన హ్యామ్ లో శాంక్షన్ అయితే టెండర్ అయిన తర్వాత అన్నని రిక్వెస్ట్ కొబ్బరికాయ కూడా రడ్డారం రోడ్ అయిపోయింది. అదే విధంగా ఉమ్మడాల కాన్కుంట రోడ్ కూడా శాంక్షన్ చేసాం హ్యామ్ కింద. అదే విధంగా మరి ఈ రోడ్ కూడా ఇంద్రేశం రోడ్ ఏదైతే ఉందో ఆ ఇంద్రేశం రోడ్ కూడా చాలా బాధపడుతున్నారు. 4 మనం పెట్టామన్నా, మీరు 4 శాంక్షన్ అయినాయి. మీ దాదాపు 300 కోట్ల రూపాయలు మరి 4 రోడ్లకు శాంక్షన్ అయింది. కాబట్టి మరి అన్న మీరు రావాలి, ఆ 4 రోడ్లకు మీరు కొబ్బరికాయ కొట్టడానికి మీరు రావాలన్నా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గొడవలు ఉంటేనే ఉంటాయి, కానీ ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల దగ్గర వెళ్ళాలి. గ్రామానికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ఏదైతే జరుగుతున్నాయో స్కీమ్స్ ఇవన్నీ కూడా మనం ప్రజల దగ్గరికి తీసుకెళ్ళినప్పుడే ప్రజల దగ్గర నుంచి మనకు ఒక ఆదరణ ఉంటుంది. ఆ ఆదరణ ఉన్నప్పుడే ప్రజలు మనకు ఎలక్షన్లు వచ్చినప్పుడు నిజంగా రేవంత్ రెడ్డి గారికి మొన్న మహేశ్వర్ గౌడ్ గారికి నేను చెప్పడం జరిగింది. మొన్న మున్సిపల్ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మనకు తెలుసు పరిస్థితి ఎట్లా ఉండనో, కానీ మొన్న మున్సిపల్ ఎలక్షన్ లో చాలా మంచిగా గట్టిగా పోట్లాడి మంచి రిజల్ట్స్ తీసుకురావడం జరిగింది. నేను కూడా వారికి ఇదే చెప్పినాను. ఏమని చెప్పినానంటే ఇది కేవలం ఒక ఫౌండేషన్ బేస్ క్రియేట్ చేస్తున్నాం. వచ్చే ఎలక్షన్ లో డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఉంటుందని చెప్పి కూడా వారికి విశ్వాసం ఇప్పించడం జరిగింది. వారు కూడా సంతోషిస్తున్నారు. నిజంగానే మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ లో మంచి స్థానాలు గెలిచినాయి మన కాంగ్రెస్ పార్టీ మన మెదక్ డిస్ట్రిక్ట్ లో. సో ఇదే ట్రెండ్ ఏదైతే ఉందో ఇది కొనసాగించాలని చెప్పి కార్యకర్తలందరినీ కోరుతూ ఇది ఒక మంచి కార్యక్రమం. శివానంద్ గారు, మన శ్రీనివాస్ గౌడ్ గారు, మన మధు గారు, నిర్మల గారు వీళ్ళందరూ కూడా ఇలాంటి మంచి కార్యక్రమం చేసినందుకు కార్యకర్తలు ఒక జోష్ వస్తుంది, ఒక ఉత్సాహం వస్తుంది. ఇదే కొనసాగించాలని చెప్పి మీ అందరితో కోరుతూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్ అని చెప్పి మనం కూడా DCC వారి లెటర్ ప్యాడ్ మీద పదే DCC గారికి, ఇన్ఛార్జ్ మంత్రి గారికి, జిల్లా మంత్రి గారికి, ఉన్నటువంటి మార్కెట్ కమిటీ శాఖ మంత్రి వారికి పదే చెప్పి మరి ఒక కమిటీ ఈరోజు ఏర్పడడానికి వారి కృషి ఎంతో ఉంది. మరి నేను తల్లిగా భావించేటువంటి మరి నిర్మలా జగ్గారెడ్డి గారికి, జగ్గన్న కూడా ఈ సందర్భంగా నేను వారు ప్రత్యేకంగా వారికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఇప్పుడు మన SC కార్పొరేషన్ స్టేట్ చైర్మన్ అయినటువంటి నా సోదరుడు అన్న మరి ఆప్తుడు మన ప్రీతం అన్న గారిని కూడా మన అమూల్యమైన సందేశం చేయాల్సిందిగా కొడతారు. సభాధ్యక్షులు పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాళీ శ్రీల గారికి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు మా వదినమ్మ నిర్మలా జగ్గారెడ్డి గారికి, మరి ముఖ్యంగా మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మన మధ్యలో ఉన్నారు వివేక్ వెంకట స్వామి గారికి, అదేవిధంగా నీలం మధు గారికి, ఈరోజు సన్మాన గ్రహీత సర్పంచ్ స్థాయి నుంచి ఓ కార్యకర్త ఎదుగుతాడు అనడానికి నిదర్శనంగా
ఈ రోజు సర్పంచ్ కు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎదిగిన మా శివానందకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపడానికి ఈ రోజు ఇక్కడికి వచ్చినాం మిత్రులారా. లేటెస్ట్ గా ఓ కార్యకర్తకు గుర్తింపు దక్కింది. ఆ గుర్తింపు వెనకాల మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు నాలాంటి ఎంతో మంది నాయకులను తయారు చేసిన లీడర్ అంటే కార్యకర్తలను తయారు చేసేవాడు కాదు, లీడర్ అంటే 100 మంది లీడర్లను తయారు చేసేవాడు అనడానికి నిదర్శనం మా వివేకానంద మధ్యలో ఉన్నాడు. నన్ను కూడా లీడర్ తయారు చేసిన నాయకుడు నాకు నట్టున్నాడు. ఆ లీడర్ ముందర మాట్లాడుతున్నందుకు గర్వంగా ఉందని చెప్పి కూడా మీద తెలియజేస్తున్నాం మిత్రులారా. ఒక్క విషయంలో బాధ కలుగుతుంది. ఒక్క 7,000 ఓట్లు ఇక్కడ పడుంటే మా కాటన్న ప్రతిపక్ష నాయకుడు ఒక్క 7,000 ఓట్లు ప్రతిపక్ష నాయకులను తాట తీసేటోడు, వాళ్ళు చేసిన అక్రమాలను అసెంబ్లీ సాక్షిగా నిలబెట్టి కడిగేటోడు ఓ యువకుడు. కానీ నాకు నమ్మకం ఉంది, గట్టి నమ్మకం ఉంది. మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మాలాంటి యువకులను తప్పకుండా కాన్స్టిట్యూన్సీలో పునర్విభజన జరుగుతుంది. మాలాంటి వాళ్ళందరినీ చేతులు పట్టుకొని తప్పకుండా అసెంబ్లీలకు అడుగు పెట్టిస్తారని చెప్పి మాత్రం నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మిత్రులారా. ఇంకో విషయంలో బాధ కలిగింది. ఒక్క 40,000 ఓట్లు, ఒక్క 40,000 ఓట్లు ఉంటే ఈ రోజు ఈ ప్రాంత సమస్యలను పార్లమెంట్ కలిపిపోయినాడు మా మొదన్న ఓ 40,000 ఓట్లతో ఆయన చేశారు. అయినా కూడా ఈ రోజు చంద్రనగర్ నుంచి వస్తుంటే అడుగున నీరాజనంతో ఎక్కడ చూసినా 3 రంగుల జెండాతో భూమి మొత్తం 3 రంగుల జెండాతో అయినట్టు మా శివన్న ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఓ మంత్రి ప్రమాణ స్వీకారం చేసిన స్థాయిగా గర్వంగా ఉంది మిత్రులారా. ఇటువంటి కార్యకర్తలకు ప్రతి ఒక్క కార్యకర్తకు ఎవరైతే గత 10 సంవత్సరాలు జెండాను మోసిండ్రో, ఏ కార్యకర్త అయితే భుజాలు కాయలు కాసేంత వరకు ఆ జెండాను దింపకుండా పోరాడిండ్రో ప్రతి ఒక్క కార్యకర్తకు సముచిత స్థానం దొరుకుతుంది. ఈ ప్రజా ప్రభుత్వం మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్క కార్యకర్తకు తప్పకుండా సముచిత స్థానం దక్కుతుందని చెప్పి కూడా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. మీ అందరూ కూడా త్వరలో రాబోయే ఎన్నికలలో వారు వన్ సైడ్ ఉండాలి. ఎంపీటీసీ ఎన్నికలలో మిమ్మల్ని గెలిపించడానికి మీ తమ్ముడిగా మీ కోసమని రాత్రైనా పగలైనా వచ్చి మీ ఎప్పటి నిల్చొని మిమ్మల్ని ఎంపీటీసీలను జెడ్పీటీసీలను చేయడానికి పూర్తి స్థాయి కష్టపడతానని చెప్పి కూడా మీ అందరికీ మాటిస్తున్నాం మిత్రులారా. ఈ రోజు 2 సంవత్సరాల నుంచి నిరీక్షణ, ఈ రోజు ఒక నాయకుడు మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యాడు. నాకు పూర్తి నమ్మకం ఉంది, శివన్న మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఓ సర్పంచ్ స్థాయి నుంచి ఈ రోజు మార్కెట్ కమిటీ మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ అందరూ చూపించిన ప్రేమ అందరికి కూడా సంతోషకరం. మనందరం ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చప్పట్లతో మరి మంత్రి గారికి ఒక్కసారి చప్పట్లతో స్వాగతం పలుకుతూ మరి వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వవలసిందిగా మంత్రి గారు కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. మన డిసిసి ప్రెసిడెంట్ గారు నిర్మలా జగ్గారెడ్డి గారు, అలాగే మన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గౌడ్ గారు, మన మెదక్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ నీలం మధు గారు, మన కొత్తగా మార్కెట్ కమిటీ చైర్మన్ అయిన శివానందం గారు, మన సర్పంచ్ విక్రమ్ గౌడ్ గారు, వైస్ చైర్మన్ రాజశేఖర్ గారు, అందరు డైరెక్టర్లు, మన సుధాకర్ టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు, ఇంకా ఇతర సీనియర్ నాయకులు, మహిళా సోదరులు, కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. చాలా సంతోషమైన విషయం, ఎందుకంటే నేను డిస్ట్రిక్ట్ మంత్రి ఇన్ఛార్జ్ అయిన తర్వాత మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ వ్యక్తి శివానందం అంటే వారు అందరితో ఎట్లా కలిసిమెలిసి ఉంటాడు, పార్టీ కోసం కృషి చేయాలి, పార్టీ బలపరచాలని చెప్పి వారి కృషి ఏదైతే ఉందో ఈరోజు వారు మార్కెట్ పదవి స్వీకారం చేసినందుకు కంగ్రాచులేషన్స్కి వారికి వారి డైరెక్టర్లందరికీ కూడా అభినందనలు. నేను మంత్రివర్గం అయిన తర్వాత ఇక్కడ ఇన్ఛార్జ్గా సిద్దిపేటలో కూడా ఇట్లాంటి ప్రాబ్లం ఉన్నాయి, దుబ్బాకలో కూడా ఇదే ప్రాబ్లం ఉన్నాయి. కానీ అన్ని చోట్ల కూడా అక్కడ నాయకులతో మాట్లాడి లేదు మార్కెట్ కమిటీ చైర్మన్ అయినప్పుడే కాంగ్రెస్ పార్టీ బలపరిస్తుంది, ఒక ఉత్సాహం వస్తుంది కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి అక్కడ కూడా ఇక్కడ విభేదాలు లేకుండా మార్కెట్ కమిటీ చైర్మన్స్ అక్కడ కూడా మనము
నియమించడం జరిగింది. అంటే కార్యకర్తలందరికీ కూడా ఒక గుర్తింపు ఎప్పుడు వస్తుంది? ఇప్పుడే మన ప్రీతం గారు చెప్తున్నారు, మా సోదరుడు, మా యంగ్ అండ్ డైనమిక్ దళిత నాయకుడు, వారు చెప్పినట్టు అందరు కార్యకర్తలను చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. అందరినీ కూడా, ఎందుకంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ బలపరచాలి, అప్పుడు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ టైంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేయడం జరిగింది. వీళ్ళందరినీ చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. సో అదే తరుణంలో ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ వేయడము, ఇంకా ఇతర పోస్టులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నేను శ్రీనివాస్ గౌడ్ గారికి చెప్పినాను, మార్పులు తీసుకొచ్చే అవసరం ఉన్నది. ఎందుకంటే పటంచెరు నియోజకవర్గంలో ఇంతకుముందు ఇప్పుడే మధు గారు చెప్పినట్టు సిఎస్ఆర్ ఫండ్స్ అదొక స్కాము, అన్ని స్కామ్లే మన పటంచెరులో జరిగినాయి. దీన్ని వ్యతిరేకంగా మనం అందరం పనిచేసే అవసరం ఉంది, కాంగ్రెస్ పార్టీని బలపరిచేది అవసరం ఉంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఈ త్వరలోనే ఈ నెల 16, 17, 18 తారీఖు నాడు పార్లమెంట్లో డీలిమిటేషన్ గురించి చర్చ జరుగుతుంది, ఉమెన్ రిజర్వేషన్ గురించి చర్చ జరుగుతుంది. ఇప్పుడు వరకు కూడా కాంపిటీషన్ ఉండేది అవసరం లేదు, ఎందుకంటే ఎవరెవరు టికెట్లు ఆశిస్తున్నారో వాళ్ళందరికీ కూడా టికెట్లు డెఫినెట్లీ వస్తాయి. ఎందుకంటే సుమారు 50% వరకు ఎక్కువ అసెంబ్లీ సీట్స్ పెరుగుతున్నాయి, అట్లనే పార్లమెంట్ సీట్లు కూడా 50% పెరిగిపోతున్నాయి. సో అందరికీ ఒక మంచి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఎక్కడైతే డైరెక్టర్షిప్స్ ఉన్నాయో, నేను అదే శ్రీనివాస్ గౌడ్ గారికి చెప్తున్నాను, నీలం మధు గారికి, మా డిసిసి ప్రెసిడెంట్ గారికి, ఎవరైతే నిజంగా సీనియర్ కార్యకర్తలు ఉన్నారో వారికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇచ్చిన తర్వాత ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో తగ్గిన వాళ్ళందరికీ కూడా ఏదో ఒక డైరెక్టర్షిప్ పోస్టు, పార్టీ పోస్టు అందరికీ కూడా లభించేలాగా మనం పనిచేయాలని చెప్పి మీ అందరితో కోరుతూ, మళ్ళొకసారి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన ఏదైతే ఉందో, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి ఆదేశాల ప్రకారంగా ఈ ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకు మంచి పనులు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక కంకణం కట్టుకోవడం జరిగింది. దాని ద్వారానే మనందరికీ సన్నబియ్యము, అందరికీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా సన్నబియ్యం ఇవ్వడము, ఇందిరమ్మ ఇల్లు కట్టించడము, 500 రూపాయలు బోనస్ ఇప్పించడము, ఇవన్నీ కార్యక్రమాలు కేవలం ప్రజల మేలు కోసము కాంగ్రెస్ ప్రభుత్వము ఇవన్నీ కార్యక్రమాలు తీసుకుంటున్నారు. మీరందరూ కూడా, అందరు కార్యకర్తలు గ్రామాలను వెళ్ళాలి. నేను శ్రీనివాస్ గౌడ్ గారు ఈనాటి కార్యక్రమం కమిటీ మెంబర్స్కి, వైస్ చైర్మన్కి, ఇక్కడ ఇచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా, ప్రజాప్రతినిధులకు, అధికార ప్రతినిధులకు, అక్కలకి, అన్నలకి, చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి పేరు పేరున నమస్కరిస్తూ శ్రీరాములు కమిటీ వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు వివేక్ నంద గారికి, అలాగే వ్యవసాయ మినిస్టర్ గారికి నా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మన ఎన్నో రోజులు ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనం సంతోషంగా పండుగ చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి పనులు ఎన్నో చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. మన పార్టీ అధికారంలో ఉంది, ప్రజల్లో ఉండి ప్రజల పాలన చేస్తూ ముందుకెళ్తున్నాం. కాబట్టి వ్యవసాయ అభివృద్ధి కోసం మరి శివారెడ్డి గారు మంచి వ్యక్తిగా, మీరందరూ మనమందరం ఎన్నుకున్న వ్యక్తి కాబట్టి ఆయనకు మనమందరం సహకరిస్తూ ప్రభుత్వం ఇచ్చే పథకాలను ముందుకు తీసుకెళ్తూ ప్రజల్లో మనం మమేకమై ఉంటూ మరి మన ప్రభుత్వం చేసే ప్రతి పనిలో కూడా